హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాం. తమ్ముళ్ళు చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మా ప్రయాణం వేరేలా ఉంది, నిజంగా వేరేలానే ఉంది. రాత్రి అంతా ఒకటే వాన. మేము సరికేసుకొని రోడ్కు మార్నింగ్ అయితే వేరే రూట్కి అయితే వెళ్ళాను. నేను మా మామ అయితే వెళ్ళలేదు, నేను వేరే వ్యక్తి అయితే వెళ్ళాను. అందుకనే వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే మా మామ నాకు సపోర్టివ్గా ఉంటాడు, కానీ మా మామ ఉన్నట్టు అందరూ ఉండాలంటే ఎవరు ఉండరు కదా ఫ్రెండ్స్. అందుకే తీయలేకపోయాను. ఇప్పుడు మా మామతో పాటు కలిసాను. ఇద్దరం కలిసి లోపల అయితే సరికేయడానికి చెప్తున్నాము. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మా వర్క్ ఎలా సాగుతుందో. మనమైతే ప్రజెంట్ కొత్తపేటలో నుంచి బీపీఎల్ అయితే వెళ్తున్నాం. బీపీఎల్ అయితే సరుకు ఎలాగైనా కానీ సరుకు అన్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇది అన్ సీజన్ కాబట్టి సరుకుకి అయితే డిమాండ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మీరు సరుకు అంటున్నారు, కానీ ఇంతకీ ఈ సరుకు అనేది ఏంటి అనే డౌట్ మీకు రానే వచ్చి ఉంటుంది. కానీ నేనైతే ఇప్పుడు చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. కానీ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఆ రోజు మాత్రం మీకు కూడా తెలిసిపోతుంది మేము సరుకు అనేది ఏంటి అనేది. అలానే ఏదో మత్తు పదార్థాలు ఇలాంటివి అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్. మరి ఏదేదో ఊహించుకోవద్దు. ఫ్రెండ్స్, అప్పుడే మొక్కజొన్నకి పంట మందులు కూడా చదువుతున్నారు, చూస్తున్నారు కదా. లేడీస్ మగవాళ్ళ కాలం నుండి లేడీస్ కాలం వచ్చింది. ఒకప్పుడు మగవారు వెళ్ళి మందులు అయితే చల్లేవాళ్ళు, కానీ ఇప్పుడు లేడీస్ మందులు చల్లుతున్నారు. అది ఎక్కువగా వరి, జొన్న ఇటువంటి దానికైతే జెంట్స్ వెళ్ళి కొట్టేవాళ్ళు, కానీ మొక్కజొన్నకి అంటే అది లేడీసే కొడుతుంటారు. అది రైల్వే రోడ్డు ముందర ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది, పనగానపల్లి రైల్వే స్టేషన్. చాలా చిన్న ఊరు అయినప్పటికీ పంట పొలాలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి ఈ ప్రదేశంలో. చూస్తున్నారు కదా, అంత మొక్కతోనే కదా. పొలాలన్నీ పచ్చదనంతో నిండిపోతుంది. మేము కూడా మా పొలంలో వరి వేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఎక్కువగా మా ఏరియాలో అయితే ఎక్కువగా వరి, మిరప ఇవే ఎక్కువ శాతం పండించేవి. కొంతమంది అయితే మొక్కజొన్న ఎక్కువగా వేస్తారు. అదే ఎవరికి నచ్చినది వారు వేస్తూ ఉంటారు. మేము కూడా మాకున్న ఎకర పొలంలో ఈసారి ఏ పంట వేయాలనో కొంచెం ఆలోచించాలి. ఇప్పుడైతే మనం మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే బండి కొంచెం ఖరాబ్ అయింది, టైర్ అన్ని చెక్ చేయాలి. అంతేకాదు సరుకు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చు, కొంచెం అయితే ఉంది స్టాకు. అక్కడ మెకానిక్ షెడ్ అయితే దగ్గరికి వచ్చేసినాము. ఇంకా చెక్ చేయించి తర్వాత
తర్వాత మళ్ళీ మా ప్లేస్కి అయితే మేము వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, అది ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. హలో ఫ్రెండ్స్, బండి వర్క్ అయితే సగం అయిపోయింది. మిగతాది అయితే రేపు చేయించాలి. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్.